మార్చి 19 రాబోతున్నాయి. మామూలు హైప్ ఉన్న సినిమాలైతే కాదు. ఈ రెండుతోనే తలపోటు అనుకుంటే ఈ డకాయెట్‌తో ప్రాబ్లమ్ ఉంది. ఈ డకాయెట్, ఈ దురంధర్, ఈ టాక్సిక్ ఈ మూడిట్లకే థియేటర్లు సరిపోక నువ్వా నేనా అని చెప్పేసి కొట్టుకు చస్తా ఉన్నారు ప్రజెంట్. ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ రాజాసాబ్ మీద పడింది, బార్డర్ 2 మీద కూడా పడింది. ఆ డీటెయిల్స్ మనం వేరే విషయంలో మాట్లాడుకుందాం. సో ఈ టైంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వెనక్కి వెళ్ళడం 100% రైట్ డిసిషన్. కారణాలు ఏంటంటే పెద్ద వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది సాంగ్, ఆ సినిమా యొక్క కంటెంట్. ఆల్రెడీ స్పోర్ట్స్ డ్రామాతో ఉంది గనక చైనాలో రిలీజ్ చేసినా, జపాన్ లో రిలీజ్ చేసినా, హిందీలో రిలీజ్ చేసినా, ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినా ప్రతి సీను, ఎలివేషన్, ఎమోషన్స్ అన్ని విధాలుగా కరెక్ట్ గా ఉంటే సినిమాకి ఇంకా సినిమాని 1000 కోట్లు ఆపడం ఎవ్వరి వల్ల కాదు. 1000 కోట్లు అవ్వలేగా క్రాస్ చేసి పడేస్తుంది. మెయిన్ ఈ తమిళ, మలయాళం, కన్నడ కాకుండా హిందీలో మినిమం 350 CR కలెక్ట్ చేయాలి. అలా కలెక్ట్ చేసినట్టయితే 1000 కోట్లు 100% సరిపోతుంది. హిందీ ఆడియన్స్, బాలీవుడ్ వాళ్ళు స్పోర్ట్స్ కి చాలా విలువిస్తారు. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూసాము. రణవీర్ సింగ్ ది స్పోర్ట్స్ డ్రామాతో రిలీజ్ అయ్యింది. అంతకు ముందు ఇండియన్ హిస్టరీనే మార్చేసిన అమెరికన్ గారి మూవీ లగాన్ ఉంది. సో వాళ్ళు స్పోర్ట్స్ కి చాలా విలువిస్తారు. మనం అది కాపాడుకోవాలంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని థియేటర్లన్నీ ఆక్యుపై చేసుకుని రిలీజ్ చేస్తే ఆ సినిమాకు వచ్చే కిక్కు వేరుగా ఉంటది. ఇటువంటి పొరపాటే మన సలార్లో జరిగింది. సలార్ డంకీతో పడకుండా ఉండుంటే సలార్ నార్మల్ గానే 1000 కోట్లు కొట్టేస్తుంది. డంకీతో పడి నెగిటివ్ స్ప్రెడ్ అయ్యి నానా విధాలమైన గొడవలతో అది దాన్ని డ్రాప్ చేశారు. తర్వాత అందరూ పశ్చాత్తాపడ్డారు. రివ్యూ వాళ్ళు వీళ్ళు అందరూ క్షమాపణలు కూడా చెప్పారు పబ్లిక్ గా, పెద్ద పెద్ద రివ్యూవర్లు హిందీ వాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అది ట్రెండింగ్ లో ఉంది టాప్ 10 లో హిందీలోని. అటువంటి పొరపాటు పెద్దికి జరగకుండా ఉండాలంటే సరైన డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్కి వచ్చినట్టయితే పెద్దికి కావాల్సిన పొటెన్షియల్ మార్కెట్ లో దొరుకుతుంది. కావాల్సిన కలెక్షన్స్ కూడా రామ్ చరణ్ గారు సొంతం చేసుకోగలరు. మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ తో విధ్వంసం చేసి వదిలేశారు. కుర్రకారుకి అందరికి నువ్వా నేనన్నట్టు ఛాలెంజ్ కూడా విసిరేశారు. అన్బ్రేకబుల్ రికార్డు పెట్టి కొట్టుకోండ్రా మీరు తోపుగాళ్ళు అయితే ఈ రికార్డుని క్రాస్ చేయండిరా, ఈ రికార్డుని క్రాస్ చేయాలంటే మరలా నేనే రావాలరా అని చెప్పేసి ఒక ఛాలెంజ్ కూడా విసిరేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. విశ్వాంబరతో ఆల్ ఓవర్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. అందులో కన్ఫర్మ్, డౌటే లేదు. అది టెక్నికల్, విజువల్ వండర్ గా స్టోరీ కంటెంట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేసినట్టయితే ఆయన ప్రజెంట్ చేస్తారు, అందులో డౌటే ఏమి ఉండదు. సో పాన్ ఇండియా వైడ్ దానికి ఒక మార్కెట్ ఏర్పడుతుంది విశ్వాంబరకి. చిరంజీవి గారు 500 కోట్ల నుంచి కాంతార 860 కోట్ల లాగా, లేదంటే 1000 కోట్లు, లేదంటే సలార్ లాగా 700 కోట్లు అవ్వలేలుగా క్రాస్ చేసే అవకాశం విశ్వాంబర్తో ఉంది. ఇక మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఓజీతో ఒక విధ్వంసం చేసి వదిలేశారు. ప్రజలకు అందరికి ఏం కావాలో ఓజీ ద్వారా తెలుసుకున్నారు ఆయన. సో ఓజీ లాంటి సినిమాలే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తాయి. ఇంకా హరీష్ శంకర్ విషయానికి వస్తే ఆయన చేసిన మారణ హోమం ఇంతవరకు ప్రజల్లో అలా కదులుతూనే ఉంటది. ఇప్పటికీ మాట వినపడతానే ఉంటది, ఫ్యూచర్ లో కూడా వింటూనే ఉంటాము. గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ గారికి సినిమా హిట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతున్న గబ్బర్ సింగ్ వచ్చి ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రజల్లో ఒక ట్రెండ్ సృష్టించి పెట్టింది. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ఆయన పూర్తిగా తెలుసు. ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు కనుక సరైన కంటెంట్, సరైన మూమెంట్స్, సరైన ఎంటర్టైన్మెంట్, సరైన యాక్షన్ ఖచ్చితంగా ఇవ్వగలరు. అలా కానీ ఇచ్చినట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ మరలా పవన్ కళ్యాణ్ గారికి 300 కోట్లే కాకుండా ఈసారి 400-500 కోట్ల అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే డెఫినెట్లీ ఇది పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలి. సో మెగా ఫ్యామిలీ కంబ్యాక్ అంటే మామూలుగా ఉండదు. విధ్వంసం, భూకంపం, మారణ హోమం అంటుంటారు. 2026 మెగా ఫ్యామిలీ మీద సువర్ణ అక్షరాలతో హరాంగా రాసేసుకోవచ్చు. ఎందుకంటారా, 2026లో ఒక్క మూవీ కూడా లేదు ఏ హీరోది. నాని గారితో ఒకటి కనబడుతుంది, తర్వాత ప్రభాస్ గారిది ఫౌజీ ఉంది. రాజాసాబ్ తో నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది కనుక ఆఫ్టర్ స్పిరిట్ తర్వాత దాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి కొంతమంది, లేదు ఆగస్టుగా రిలీజ్ చేసేస్తున్నారని కొంతమంది, ఇలాగ తర్జన పడుతున్నారు. సో 2026 మెగా ఫ్యామిలీ సువర్ణ అక్షరాలతో తన పేరు మీద రాసేసుకోబోతున్నారు. ఇది 100% రాసి పెట్టుకోండి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. సో మరి ఇది ఎక్కడికైనా రుచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ కలెక్షన్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.